నమస్కారం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొల్లింది. ఎందుకంటే అతి తక్కువ కాలంలో 90 రోజుల వ్యవధిలో రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరంగా సీటు తెచ్చుకుని చాలా తక్కువ కాలం అంటే చాలా తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో ఎన్నికై వెంటనే మంత్రి అయ్యి భారీ విజయోత్సవాలు నిన్న రాత్రి జరుపుకొని మళ్ళీ వెంటనే ఈరోజు ఆయన పుట్టినరోజు అవ్వడం అనేది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం లాంటిది. ఎందుకంటే యువకుడు, ఉత్సాహవంతుడు, న్యాయ విద్యలో కోర్సులు చదివిన ఆయన, ప్రతి విషయం తెలిసినటువంటి ఆయన ఈ రామచంద్రపురం అడుగుపెట్టి ఆ అడుగు పెట్టడంతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకంతో ప్రజలందరూ కూడా గెలిచే విధంగా అందరూ కూడా వన్ సైడ్ అన్నట్టుగా గెలుపుంది. ఆయన్ని ఒక మంత్రి స్థానంలో చూడడానికి ఇదంతా కూడా ప్రజలు చేసుకున్నటువంటి పూర్తి యొక్క నమ్మకం ఉంచి ఆయన మీద గెలిపించారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు అయితే మాత్రం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ కూడా ఇది ఒక పండుగ. ఎందుకంటే మా నాయకుడు మంత్రి అయిన వెంటనే పుట్టినరోజు వేడుకలు, మొట్టమొదటిసారి పుట్టినరోజు వేడుకలు రామచంద్రపురం నియోజకవర్గం పేపర్పాటి కళ్యాణ మండపంలో చేయడం అనేది ఇది చాలా మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముందు కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు వాసంశెట్టి సుభాష్ గారు అయినటువంటి కార్మిక శాఖ, బాయిలర్స్, ఫ్యాక్టరీస్, వైద్య బీమా సేవల శాఖ మంత్రులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ రామచంద్రపురం నియోజకవర్గ కార్యకర్తల తరపున, నాయకుల తరపున కూడా నేను తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్.